అది గ్యాస్ గోడమ్స్ అవన్నీ అలా ఉంటాయి. మీరు చూడండి ఫ్రెండ్స్, ఆ గ్యాస్ గోడం ఎట్లుందంటే మన ఇండియాలో ఉండే గ్యాస్ గోడమ్స్ ఇక్కడ చాలా గ్యాస్ గోడమ్స్ చాలా డిఫరెన్స్ ఉంటాయి. లాక్డౌన్ తర్వాత మన ఇండియా కాదు ప్రపంచం మొత్తము నిజంగానే మొత్తం పూర్తిగా చేంజ్ అయిపోయింది. సౌదీలో వచ్చేసి రూల్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. ట్రాఫిక్ రూల్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూడండి. చూసి మీకు నచ్చిందంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆల్లో టచ్ చేసి పెట్టేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నా సౌదీలో గ్యాస్ ఇట్లా అయిపోతే ఇట్లా తీసుకెళ్ళి కార్లో వేసేసుకొని ఫస్ట్ మన గ్యాస్ సిలిండర్లు అమ్ముతారు కదా, ఆడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఇట్లా కార్లో వేసుకొని కపిల్కి ఒక మాట చెప్పేసి వెళ్ళొస్తాం మేము కార్లో అని చెప్పేస్తే, సర్లే జాగ్రత్తగా వెళ్ళరండి అని చెప్తాడు. అన్న డ్రైవింగ్ చేస్తాడు, మనం చేద్దాం. మళ్ళా నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం. సెలబ్రిటీ అయిపోయాడు అబ్బా, యూట్యూబ్ స్టార్ అయ్యాడు. ఇట్లా నైట్లో అయితే ట్రాఫిక్ చూసారా ఎట్లా ఉందో. కొత్తగా వచ్చిన డ్రైవర్లు అయితే చుక్కలు బాగా కనబడతాయి. పాత డ్రైవర్లకు అయితే ఈ ట్రాఫిక్లో తిరిగి చాలా అలవాటు అయిపోయింది కాబట్టి ఆ లొకేషన్ పెట్టుకోవడం, వెయిట్ చేస్తా వెయిటింగ్ చేసి అలవాటు అయిపోయింది. వెయిటింగ్ అలవాటు చేసుకున్నాం బాగా, అందుకు వెయిటింగ్ అంటే భయం లేదు. కొత్తగా వచ్చే డ్రైవర్లు అయితే ఇట్లా ట్రాఫిక్ ఉండే సిటీలలోకి, రియాద్కు ఇట్లా పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి సౌదీలో, అక్కడ చోట లేకుండా ఏదన్నా పల్లెలు ఉంటాయి, పల్లెలు బాగా కనుక్కొని రావచ్చు. ఇలా ఉంటాయన్న మెయిన్ రోడ్లు. మేము వచ్చాము ఇప్పుడు వచ్చేసి గ్యాస్ స్టేషన్కి వెళ్ళాలని. ఆ గ్యాస్ స్టేషన్కు పోయేదారి చిన్న వీధి, ఇదన్నీ సిటీలో చిన్న ఏరియాలు అన్నమాట. ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ ఇలా ఉంటుంది. అయితే నైట్ విజన్ ఇదంతా చూడండి ఎట్లుందో. ఇండియాలో అయితే చిన్న లైన్స్ను ఏదన్నా కొద్దిగా వెడల్పు చేస్తే దాన్ని హైవే చేసేస్తారు, హైవే అంటారు. ఇక్కడ మాత్రం చిన్న సందులైనా కానీ హైవేలో మాత్రం కనపడుతుంది. ఇట్లా ఉంటుంది. ప్రతి ఒక్క ఏరియాలో కూడా డబల్ లైన్ ఉంటుందండి వెడల్పుగా. ఇదంతా ఒక ఏరియా అనమాట. గ్యాస్ స్టేషన్ దగ్గరికి పోయేదారనమాట. 4 లైన్స్ ఉంటాయండి, 2 రావడానికి 2 పోనీకి. ఇటు సైడ్ 2 ఉన్నాయి, అటు సైడ్ వచ్చేసి ఆ కార్ తిరుగుతుంది కదా, అటు సైడ్ కూడా 2 ఉన్నాయి. మేము ఇప్పుడు యూటర్న్ తీసుకొని గ్యాస్ స్టేషన్ దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. 1 2 3 3 లైన్స్ ఉన్నాయి. ఇది ఒక చిన్న ఏరియా అయినా కానీ వెడల్పు రోడ్లు అండి అన్ని. నైట్ అయితే ఇట్లా కార్లు వచ్చేసి ఇట్లా వెళ్తూ ఉంటాయి. గ్యాస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఏం రేట్ పడుతుంది, ఎట్లా పోయి కొనుక్కోవాలా, అవన్నీ మీకు వివరంగా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఆర్డర్ చేయాల్సిన అవసరమే లేదు. మనం రావాలా, గ్యాస్ స్టేషన్ కాడికి రావాలా, డైరెక్ట్గా వచ్చి గ్యాస్ స్టేషన్ దగ్గరికి వచ్చేసి తీసుకోవాలి. ఇట్లా ఇది గ్యాస్ స్టేషన్. ఇక్కడ లోపల కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ గ్యాస్ సిలిండర్లు అన్నీ ఇట్లా స్టోరేజ్ చేసి ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇది గ్యాస్ సిలిండరు. ఇట్లా తీసుకెళ్ళి ఇట్లా పెట్టేస్తే వాళ్ళే ఇంకా సిలిండర్ అట్లా తీసిస్తారు నీట్గా. ఇవన్నీ గ్యాస్ గోడము ఇట్లా ఉంటాయి ఇక్కడ గ్యాస్ గోడమ్స్ అన్నీ. ఇలా గ్యాస్ స్టేషన్లోకి వచ్చి గ్యాస్ తీసుకోవాలంటే ఇట్లా. ఒక సిలిండర్ వచ్చేసి 23 రియాలు, ఇండియా డబ్బులు వచ్చేసి 529 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్. ఇండియాలో వచ్చేసి గ్యాస్ గోడమ్లు ఎట్లుంటాయో సౌదీలో గ్యాస్ గోడమ్స్ ఇవన్నీ ఇట్లా ఉంటాయి. ఇది మా సిలిండరు. దీన్ని తీసుకెళ్ళి ఇంకా అక్కడ మా కార్లో పెట్టేసేవాళ్ళం. ఇది బాగుందంట. మా ఫ్రెండ్కి అయితే ఏది కొత్త సిలిండర్ కనపడితే అది ఎత్తేసాడు. ఆయన ఆనందం, అదొక ఆనందం. కొత్త సిలిండర్ బాగుంటుంది. ఇట్లా జర్నీ స్టార్ట్ అయింది. గ్యాస్ సిలిండర్ ఫినిష్ అయింది, తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ రూమ్ దగ్గరికి వెళ్దాం. అయిపోయిన తర్వాత తీసుకున్నాము అక్కడ నుంచి ఫ్రెండ్స్. తీసుకొని కార్లో తీసుకొని వెళ్తా ఉన్నాం. కానీ ఇప్పుడు మీకు గ్యాస్ అయిపోయింది, ఇంకా 2 నెలలు కూడా కాలేదు గ్యాస్ తీసుకొని. అంతలోపే గ్యాస్ అయిపోయడం అంటే రికార్డ్ బద్దలు కొట్టినామన్నాము. ఎట్లా దీనికి సహకారం చేసే ఏమేమి వంటకాలు చేస్తాడో దాని గురించి కొద్దిగా చెప్తే మేము కూడా తెలుసుకున్నాం. మా యూట్యూబ్ ఛానల్లో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు. చెప్పండి అన్న, ఎన్ని రోజులు అయిందన్న గ్యాస్ తీసుకొని? 2 నెలల నుంచి దాన్ని బిర్యానీలు, చికెన్లు ఇలాంటివన్నీ చేస్తా ఉన్నావా? अच्छा बिरयानियाँ, चिकन, तहारियाँ, पूरे हैदराबादी खाने पूरे बनते हैं.
నువ్వు హైదరాబాద్ ఫుడ్లన్నీ సౌదులు చేస్తావు అంటే రికార్డు బదులు కొడతా ఉన్నా. మాకు ఇప్పుడు నువ్వు చెప్పే విషయాలన్నీ మా ఫ్రెండ్స్ కూడా తెలుస్తుంది, మా సబ్స్క్రైబర్లు కూడా తెలుస్తుంది. సౌదీలో అది గ్యాస్ గోడమ్స్ అవన్నీ అలా ఉంటాయి. మీరు చూడండి ఫ్రెండ్స్, ఆ గ్యాస్ గోడం ఎట్లుందంటే మన ఇండియాలో ఉండే గ్యాస్ గోడమ్స్ ఇక్కడ చాలా గ్యాస్ గోడమ్స్ చాలా డిఫరెన్స్ ఉంటాయి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సౌదీలో వచ్చేసి గ్యాస్ అయిపోతే మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే డైరెక్ట్ రూమ్ దగ్గర తీసుకొచ్చి ఇస్తారు. ఏమంటే ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటాడు, 1 రియాల్ కానీ 4 రియాల్ కానీ. 5 రియాల్ అంటే ఇండియా డబ్బులు వచ్చేసి 110 రూపాయలు అవుతుంది. ఇండియాలో వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సౌదీలో వచ్చేసి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏం ఉండదు. డైరెక్ట్ మనం డబ్బులు పే చేస్తే సిలిండర్ ఎత్తిస్తారు వాళ్ళే. మనకు నచ్చిన సిలిండర్ తీసుకోవచ్చు, కొత్త సిలిండర్ కానీ చిలుము పట్టేది కానీ. మా ఫ్రెండ్ అయితే బాగా ఎతకలాడి మంచిది నీట్గా సిలిండర్ తీసుకున్నాడు, కార్లో వెనకాల పెట్టేశాము. కోవిడ్ రాకముందు వచ్చేసి ఓపెన్ ప్లేస్లు అన్నీ అట్లే పెట్టేసినారు. కోవిడ్ తర్వాత మొత్తం సౌదీలో ప్రతి ఒక్క చోట చేంజ్ అయిపోయింది. 2019లో 18లో వచ్చేప్పుడు ఖర్జూర చెట్లు ఏం లేవు, మొత్తం ఓపెన్ ప్లేస్ ఉన్నది. దాని తర్వాత వచ్చేసి ఒక్కోటి చెట్లు నాటుకుంటా చెట్లు నాటడం అనేది వీళ్ళు కూడా బాగా మొత్తానికి అయితే చెట్లు నాటడం ఇలాంటి పనిని బాగా చేస్తూనే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మనకు లాక్డౌన్ తర్వాత మన ఇండియా కాదు ప్రపంచం మొత్తము నిజంగానే మొత్తం పూర్తిగా చేంజ్ అయిపోయింది. సౌదీలో వచ్చేసి రూల్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. ట్రాఫిక్ రూల్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. అయితే మొత్తానికైతే రోడ్ల మీద అయితే చెట్లు నాటడం అనేది వీళ్ళు ఈ మధ్య 2019 తర్వాత బాగా ఇంప్రూవ్ చేశారు. ఇంప్రూవ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క చోట కూడా గ్రీన్గా కనబడుతుంది, మొత్తం గ్రీన్గానే కనబడుతుంది చెట్లు. ఎటు పక్క చూసినా కానీ ఖర్జూర చెట్లు అయితే బాగా వేసేసారు రోడ్ల పైన. అక్కడ చూసారా, ఇవన్నీ ఖర్జూర చెట్లే ఫ్రెండ్స్. ఇటుపక్క కూడా ఖర్జూర చెట్లే, రోడ్డు పైన ఖర్జూర చెట్లే మొత్తం. మెయిన్ రోడ్లోకి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ట్రాఫిక్ అయితే రియాద్లో బీభత్సమైన ట్రాఫిక్ ఫ్రెండ్స్. ఎటు పక్క చూసినా కానీ ఇరువైపుల కార్లే. మనకి ఇండియాలో అయితే అక్కడ చూసినా ఇక్కడ చూసినా బైకులు ఉంటాయి, ఇక్కడ మాత్రం కార్లు ఉంటాయి. బాగా కార్లు, మధ్య మధ్యలో డివైడర్ల మీద చెట్లు, పెద్ద పెద్దవి ఖర్జూర చెట్లే ఉంటాయి మొత్తం. ప్రతి ఒక్క చోట ఖర్జూర చెట్లే రోడ్డు మీద. ఇవన్నీ షాపులు ఫ్రెండ్స్, చూసినారా ఎట్లా ఉన్నాయంటే షాపులు. మనము ప్రతి ఒక్క షాప్ ముందర వచ్చేసి కార్లకు పార్కింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్క షాప్కి వచ్చేసి ఒక 3-4 కార్లు పార్కింగ్ చేసేంత స్థలం ఉంటుంది ఒక్కొక్క షాప్ ముందర. పైన లైట్లు కానీ ప్రతి ఒక్కటి పైన లైట్లు అయితే మన సిగ్నల్ లైట్లు వచ్చేసి పెద్ద పెద్దవి. రోడ్డు క్లియర్గా రూపాయి కాయిన్ పెట్టినా కానీ ఇండియా డబ్బులు అంటే సౌదీ రియాల్ 1 రియాల్ కాయిన్ పెట్టినా కానీ కింద బాగా నీట్గా కనబడుతుంది, మెరుస్తా. అంత లైటింగ్ ఉంటుంది ఇక్కడ రోడ్డు పైన. చూసినారు కదా మీరే ముందర ఎంత లైటింగ్ ఉందో. ఎటు పక్క చూసే చీకటి అనేది కనబడదు, మొత్తం లైటింగే. రూమ్ దగ్గరికి వెళ్ళే దారి హైవే నుంచి ఇట్లా రైట్ సైడ్కి వెళ్తే మా రూమ్ వచ్చేస్తుంది. ఇలా తిరిగి మొత్తానికి అయితే గ్యాస్ సిలిండర్ తీసుకున్నాం, కొన్ని సరుకులు తీసుకున్నాం. ఆ రూమ్లో కొన్ని సరుకులు అయిపోయినాయి, ఆయిల్ అయిపోయింది, రైస్ ప్యాకెట్ అయిపోయిందని తీసుకున్నా. ఇండియా డబ్బులు వచ్చేసి 2800 అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం. ఇలా తీసుకున్నాడు మా ఫ్రెండ్. మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. నా షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక 2 క్యాన్ల ఆయిల్ ప్లస్ ఒకటి మన ఇండియన్ ఒకటి తీసుకున్నాం. రైస్ ప్యాకెట్ అబూ ఖాస్ అని, ఇండియన్ బాస్మతి రైస్ అబూ ఖాస్. ఇంకా లోపల ఫిట్టింగ్ చేద్దాం, చూద్దాం. ఇది ఫ్రెండ్ మొత్తానికి గ్యాస్ టాస్క్ కంప్లీట్. ఇలా అయిపోయింది. గ్యాస్ వచ్చేసి తీసుకున్నాము, ఇంకా సెట్ అయితే చేస్తా ఉన్నాం. పోయి వెలిగించి చూడ గ్యాస్ ఉందో లేదో కొత్త దాంతో. కంప్లీట్ అండి, గ్యాస్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఏనా హ్యాపీనా? స్టార్ట్. ఓకే, ఇదేంటి డ్రైవర్ లైఫ్. గ్యాస్ అయిపోతే కష్టాలు, గ్యాస్ అయిపోయినప్పుడు కష్టాలు. గ్యాస్ తెచ్చుకున్నాక దాన్ని మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, అయిపోయేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి.
మన ఇండియా పొయ్యికి ఈ పొయ్యికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్ అయిపోయింది.